ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మరో మినిస్టర్ నారాయణ, 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు, మరో 2 ప్రభుత్వ సలహాదారులతో సింగపూర్లో జరిపిన పర్యటన విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లో 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత 1600 ఎకరాల్లో కోర్ క్యాపిటల్ డెవలప్ చేసేందుకు సింగపూర్ ఒప్పందం చేసుకుంది, పనులు కూడా ప్రారంభించింది. 2019లో జమోరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 5 కోట్ల జనాభా ఉన్న ఒక రాజధాని ఎలా సరిపోతుంది, అందుకని 3 రాజధానులు అంటూ విశాఖపట్నం ఒక రాజధాని చేశాడు, అమరావతి రాజధాని చేశాడు, కర్నూలు రాజధాని చేశాడు. అయిపోయింది, రాజధాని నిర్మించేశాడు. తెలంగాణలో కేసీఆర్తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసేశాడు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఆ కంపంతా పీకడానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే అంత చక్కగా కంప పెంచారు. విజయవాడ ఎప్పుడో 70 సంవత్సరాల క్రితమే రాజధాని కావాల్సింది పాలెగాళ్ళు అడ్డుకున్నారు. మరొకసారి 2019లో పాలెగాళ్ళు వారి యొక్క వికృత రూపం చూపించారు. అమరావతి రాజధాని డెవలప్ అయితే ఇక్కడ ఈ పాలెగాళ్ళ అరాచకాలు సాగవు అనేది వాళ్ళ బాధ. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోయినా పర్లేదు, కానీ అమరావతి విజయవాడ ప్రాంతంలో మాత్రం రావడం వాళ్ళకి ఇష్టం లేదు. దీంతో మరొకసారి చెలరేగిపోయారు. అయినా కూడా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి 45,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానిలో హౌసింగ్ ప్రాజెక్ట్స్తో పాటు ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పెద్ద ఎత్తున సింగపూర్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ రంగాల్లో ఆ దేశానికి అపారమైన అనుభవం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా సింగపూర్ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఎంఓయూ చేసుకోబోతా ఉంది. ఎంఓయూ చేసుకున్న తర్వాత మరిన్ని వివరాలు వస్తాయి. వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.